అరే రిఫరెన్స్ చెప్పవా బాబు, తాగి మాట్లాడుతున్నావా ఏంది నువ్వు? రిఫరెన్స్ లేకుండా మాట్లాడుతూ ఊరికూరికినే తిరుపతి అంటావు. అరే నువ్వు తిరుపతికి వెళ్తే ఎవరు ఏమో పిచ్చోళ్ళగా మాట్లాడు స్వామి, నువ్వు కొంచెం చదువుకున్న వాళ్ళకి జ్ఞానవంతుడిగా మాట్లాడు. అక్కడ బ్యాప్నోట్ ఉంటాడు, ఎవడుంటాడు చెప్పమంటాడు. ఎవడంటే నీకెందుకయ్యా? బ్యాపనాడు ఉంటాడు, ఇంకోడు ఉంటాడు. పనిచేసే వాళ్ళందరూ పోలీసులు ఉన్నారు, పోలీస్ వ్యవస్థ కూడా ఉంది అక్కడ తిరుపతిలో. మరి పూజలు చేస్తారు, పోలీసులు కూడా చేస్తారు. దండం పెట్టుకోరా నీకు? అదే బాబా, తిరుపతి సంగతి నీకే. బుద్ధిజం గురించి చెప్పబోయా అంటే తిరుపతి గురించి నీకెందుకు? నీకు అన్ని తెలుసు అన్నావు, మరి బుద్ధిజం గురించి చెప్పు, నేను తెలుసుకుంటా. అదే నువ్వు బుద్ధిజం గురించి చెప్పు, నేను అడుగుతున్నా. బుద్ధిజం గురించి చెప్పు, తిరుపతి గురించి నీకెందుకు? వెంకటేశ్వర దేవుడే నీకు ఎవడని చెప్పాడా వచ్చి? వెంకటేశ్వర దేవుడే నీకు ఎవడని చెప్పాడా? నేను నమ్మమని చెప్పాడు ఎవడైనా? తిరుపతి గురించి నీకెందుకు? పని చేస్తాను, నువ్వు బుద్ధిజం అన్నా, బుద్ధిజం గురించి మాట్లాడు. చెప్తాను, బుద్ధిజం గురించి మాట్లాడవా? నీకేం తిరుపతి గురించి నీకెందుకు? శ్రీశైలం గురించి నీకు ఎవడ? వెంకటేశ్వర ఉన్నాము, లేదా నువ్వు చచ్చిపోతావు, నరకానికి వెళ్తావు, ఎక్కడ రాసిందా పుస్తకాల్లో? సరే ఇప్పుడు తలా తేకుండా మాట్లాడితే అసలు చదువుకున్నావా నువ్వేమన్నా? అన్ని చదివానన్నా, మత గ్రంథాలు మొత్తం చదివేసి స్టేట్మెంట్ ఇచ్చావు ఇందాక. నేను అన్ని రీసెర్చ్ చేశాను కాదు అసలు అన్ని ఇప్పుడు అన్ని ఏం తెలుసా నీకు? గోస ఏం తెలుసా నీకు? చెప్పు, ఒకటి తెలుసు. బుద్ధుడు భార్య పేరు చెప్పు. బుద్ధుడు భార్య పేరు చెప్పు నువ్వు. బుద్ధుడు భార్య బుద్ధిజం తెలుసు, బుద్ధుడు భార్య పేరు చెప్పు. బుద్ధుడు ఏ చెట్టు కింద ఆయన తపస్సు చేశాడో చెప్పు. బుద్ధుడు ఎక్కడ పుట్టాడు చెప్పు నువ్వు ఫస్ట్. ఇండియాలోనే పుట్టాడు అనుకో, ఇప్పుడు ఏం నష్టం ఏంటి ఇప్పుడు నీకు? ఇండియాలో పుట్టాడు ఎవరు చెప్పాడు నీకు? మరి నీకు అదే నాకు తెలుసు, నీకు అదే చెబుతావని తెలుసు నాకు. ఇండియాలో పుట్టాడు కాదే. ఇప్పుడు నేను బుద్ధిజం గురించి చెప్పమంటే బుద్ధుడు పుట్టు గురించి నాకెందుకు? నీకు తెలియనప్పుడు నాకెందుకు? కాదు, బుద్ధుడు రాత్రిపూట శత్రువులు వస్తే పారికిపోయిన పిరికి బందాడు. ఒక నిమిషం నేను చెప్తాను. నేను పెళ్ళానికి చెప్పకుండా శత్రువులు వస్తే పారిపోయిన పిరికి బందాడు. ఆడి గురించి నాకు చెప్తావే? వాళ్ళ నాయన వచ్చారే, దేశాన్ని నేర్రా, ప్రజలందరూ నీ కోసం ఉన్నారా, నాయన కాసుకున్నారంటే సన్యాసం అని చెప్పి తీసుకొని పారిపోయాడు ఆడు సవటగాడు. ఆడి గురించి నాకు చెప్తావే నువ్వు? ఇప్పుడు మిలిటరీ వాళ్ళు అన్నారయ్యా యుద్ధం చేయరా అంటే నేను సన్యాసం తీసుకొని పారిపోతుంటే ముండలు అంటారు అట్లాంటి వాళ్ళని. బుద్ధుడు ఒక ఆడ ముండ కంటే ఘోరమైన మనిషి, వాడి గురించి మాట్లాడుతావు నా దగ్గర నువ్వు? మగాడంటే ఎలా ఉండాలి? మగాడంటే ఎలా ఉండాలి? సన్యాసం తీసుకొని పారిపోవాలి ఒక రాజు అనేవాడు. వాడు ఎట్లయితాడు? రాజు ఎట్లయితాడు? కొజ్జావాడు అవుతాడు బుద్ధుడు నా దృష్టిలో. మీ ఇంటి మీదకి కాదు, మీ ఇంటి మీదకి 10 మంది మగవాళ్ళు, మీ ఇంటి మీదకి 10 మంది మగవాళ్ళు వచ్చి నువ్వు సన్యాసం తీసుకొని పారిపోతే నేను ఏమంటది? మీ ఆవిడ ఏమంటది? హలో, బుద్ధుడు అదే క్యారెక్టర్, బుద్ధుడు అదే క్యారెక్టర్. బుద్ధుడు క్యారెక్టర్ ఒకటే ఉంటుంది. ఎందుకు గుత్తబాలు తెంగుతాను? నన్ను కదిలిస్తే గుత్తబాలు తెంగుతాను. నేను మావులోని కాదు, నీకు తెలియదు అనుకుంటా నా సంగతి. ఇంకా పూర్తిగా గుత్త పగలు తెంగుతాను. ఆ జోలు ఎత్తే నేను మావులోని కాదు, నీకు తెలియదు. ఇంకా ఎర్రిపుకు లంచా కొడక ఎవడా నీకు చెప్పింది? ఎర్రిపుక నీ అమ్మ బేవర్స లంచా కొడక. ఫుల్ వీడియో కావాలంటే ఇక్కడ రౌండప్ చేశాను చూడండి.